తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రిక నిపుణులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం సార్. ఓం మాతాపితృ గురుభ్యో నమః. నమస్కారం సార్, అరుదుగా ఏర్పడేటటువంటి కొన్ని యోగవంతమైనటువంటి రోజుల గురించి విరివిగా వీడియోస్ చేయడం అనేది నాకు తెలిసినటువంటి విషయం. నేను చేస్తూనే ఉంటాను. ఆ యోగం మీ పంచాంగం ద్వారానే నేను చూసుకుంటాను. ఎప్పుడెప్పుడు ఏమేమి ఉన్నాయి మీరు రాస్తూ ఉంటారు కాబట్టి. అట్లా గురుపుష్యమి యోగం కానీ రవిపుష్యమి యోగం వచ్చినటువంటి అంటే వస్తోంది అని చెప్పేటటువంటి వీడియోస్ అనేకం నేను చేస్తున్నాను. మనం కూడా చేసినట్టు కదా సార్. అయితే ఇప్పుడు గురువారం పుష్యమి వస్తేనే అంత యోగం అని అనుకుంటే, ఇప్పుడు గురుగ్రహం పుష్యమి నక్షత్రంలోనే సంచారం చేస్తున్నాడు. ఇది 12 ఏళ్లకు ఒక్కసారి జరిగేటటువంటి ఒక ప్రక్రియ కదా. మరి దీనికి ఏమైనా సిగ్నిఫికెన్స్ ఉంటుందా? అంటే ఈ డేస్ ని ఏదైనా మంచి ఆస్పిషియస్ డేస్ గా కన్సిడర్ చేయొచ్చా జూపిటర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి? దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇఫ్ ఎట్ ఆల్ అది ఆస్పిషియస్ అయితే దేనికి ఆస్పిషియస్, ఎట్లా ఈ సమయాన్ని యూటిలైజ్ చేసుకోవాలి? చాలా అంటే 12 ఏళ్ళకి ఒకసారి వస్తుంది. మన అదృష్టమో మరి అన్ఫార్చునేట్ తెలియదు, కానీ అతిచారంలో ఉన్నాడు, చాలా ఫాస్ట్గా మూవ్ అయిపోతున్నాడు. సో కొద్ది రోజులే ఉంటుంది కదా. మరి ఈ రోజుల్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి, ఇవన్నీ ఒకసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. మీరు సరైన సమయంలో సరైన ప్రశ్న, అనుకూలమైన ఉపయోగకరమైన ప్రశ్న వేశారు. ఇది చాలా ఉపయోగకరమైనది. మనం గత ఎపిసోడ్స్లో చెప్పినట్లుగా అత్యంత శుభదాయకమైన నక్షత్రం పుష్యమి నక్షత్రం అని. పుష్యమి నక్షత్రానికి అధిదేవత బృహస్పతి అని. ఈ కారణం చేత గురువారం పుష్యమి నక్షత్రం కలిసి ఉన్న రోజు, ఆ రోజు గురు పుష్యమి యోగంగా మనం పరిగణలోకి తీసుకుంటుంటాం. కానీ ఇప్పుడు ఈ ప్రత్యేకత పుష్యమి నక్షత్ర సంచారం గురువు చేస్తున్న సన్నివేశంలో గురువుకు సంబంధించిన ఇబ్బందికర సన్నివేశాలు ఏమైనా ఉన్నప్పుడు, అంటే అది ఆరోగ్యపరమైన సమస్యలు లేదా వ్యావహారిక విషయాలలో ఏదైనా డాక్యుమెంటేషన్ సంబంధించిన సమస్యలు, ఇటువంటివన్నీ ఎదుర్కొంటున్నప్పుడు దానికి సంబంధించిన పరిహార మార్గాలు ఆచరిస్తూ, అదే ఆరోగ్యానికి సంబంధించిన విషయాలైతే దానికి సంబంధించిన వైద్య విధానాలను ఆచరిస్తూ ఏదైనా శాంతి విధానాలు చేసుకున్న సన్నివేశంలో అవి త్వరితగతిన శుభ ఫలితాలను ఇస్తాయి. అంటే ఈ గురువు పుష్యమి నక్షత్ర సంచారం చేస్తున్న రోజులలో ముఖ్యంగా గురువు సంబంధించిన అనారోగ్య లక్షణాలు అనుకుంటే, గురువు యొక్క సంబంధించి గురువు సరిగ్గా లేని సందర్భాలలో వచ్చే అనారోగ్య సమస్యల్లో ప్రాథమికంగా ఉండేది జీర్ణ వ్యవస్థ లోపాలకు సంబంధించి లివర్, ప్యాంక్రియాస్, వీటన్నిటి స్ప్లీన్, వీటికి సంబంధించినది సమస్యలు. ఈ సమస్యలు ప్రాథమికంగా లివర్, స్ప్లీన్కి సంబంధించి అంచనా వేసేది ఎక్కువ మందికి అనారోగ్య సమస్యలు వచ్చేది డయాబెటీస్, మధుమేహానికి సంబంధించి. రెండవది గాల్ బ్లాడర్ స్టోన్స్. ఇటువంటివి ఈ తత్వాలతోటి ఇటువంటి లక్షణాలతోటి బాధపడుతున్నవారు. ఇందులో డయాబెటీస్ అనే లక్షణాలకు సంబంధించిన విషయానికి వచ్చినప్పుడు, ఆధునికంగా ఈ మధ్య కాలంలో ఆవిష్కృతం అవుతున్న విషయం, అది పూర్వకాలంలోనే వైద్య జ్యోతిష్యంలో అంటే మెడికల్ అస్ట్రాలజీలో నిరూపితమైన విషయం. ఈ మధ్యకాలంలో ఆధునిక శాస్త్రవేత్తలు గుర్తించిన విషయం ఏమిటంటే, లివర్, ప్యాంక్రియాస్ కారణం చేత మాత్రమే డయాబెటీస్ వస్తుందనేది అనే భావన గత 4-5 సంవత్సరాల క్రితం వరకు ఉన్నది అని. ఈ మధ్య కాలంలో అది ప్రేవులకు సంబంధించి ప్రేవుల్లో ఉండే రిలీజ్ అయ్యే ఆహార పదార్థాలు జీర్ణం అయ్యే వాటికి సంబంధించిన కొన్ని తక్కువ మోతాదులో, చాలా తక్కువ మొత్తంలో హార్మోన్లు అక్కడ ఉత్పన్నమవుతాయని, ప్రేవుల కదలిక సరిగ్గా లేని సందర్భాలలో డయాబెటీస్ వస్తుంది అని ఆధునికంగా వైద్య విషయాల్లో ఆవిష్కృతమవుతున్న విషయం. కానీ వైద్య జ్యోతిష్యంలో ఎంతో కాలంగా నమ్ముతున్న విషయం ఏమిటంటే, డయాబెటీస్ రావటానికి కేవలం ప్యాంక్రియాస్, లివర్ సంబంధించిన సమస్య మాత్రమే కాకుండా వాటి యొక్క ప్రభావం కేవలం 10%, 15% ఉంటుంది. 85% ప్రేవులకు సంబంధించి, ప్రేవుల్లో కదలికలకు సంబంధించి, వాటికి సంబంధించిన ఆహారం అక్కడ జీర్ణమయ్యే పరిస్థితి, వీటి కారణాల చేత డయాబెటీస్ ఉత్పన్నమవుతుంది, అది అన్కంట్రోల్డ్గా ఉంటుంది అనేది వైద్య జ్యోతిష్యంలో పరిపూర్ణంగా నమ్ముతున్న విషయం. ఆన్ దట్ నోట్, అది అజీర్తి అంటే సరిగ్గా జీర్ణం అవ్వట్లేదు ఒకటి, మలబద్ధకం కూడా కారణం అవుతుందా సార్ డయాబెటీస్ రావడానికి? బహుశా డయాబెటీస్ మలబద్ధకం వలన డయాబెటీస్ వస్తుంది అని
అంచనా వేయలేము. Hmm. ఇక్కడ ప్రాథమికంగా అజీర్తి అనే పాయింట్ నేను ఉదాహరించలేదు ఇప్పుడు. ఇక్కడ సరిగ్గా చెప్తున్న జీర్ణం సరిగ్గా కాకపోవటం. జీర్ణం కాకపోవటం అంటే ప్రేవుల ద్వారా అక్కడ ఆహారం అది ప్రేవుల ద్వారా అక్కడ గ్రహించి అది రక్తంలో కావలసిన మోతాదులో గ్లూకోజ్ ఉండటం, లేదా ఎక్కువ మోతాదులో గ్లూకోజ్ రిలీజ్ కావటము, సరైన సెల్ బాడీలో ప్రతి సెల్కి దానికి అది అందలేకపోవటము, Hmm. వీటన్నిటికీ కారణం ప్రేవుల్లో జరిగే ప్రక్రియ అని మాత్రమే చెప్పాను. Okay. కాబట్టి దీనికి మలబద్ధకానికి సంబంధం ఉంది అని మాత్రం వివరించట్లేదు. ఓకే, ప్రేవుల్లో ఉండే లోపాల కారణం చేత, అందులో ఉత్పన్నమయ్యే హార్మోన్ల కారణం చేత, Right. ఇటువంటి లక్షణాలకి ఇది అనారోగ్యపరమైన లక్షణాలు. రెండవది మరొకటి చెప్పాను, ఇక్కడ గాల్ బ్లాడర్ సంబంధించిన సమస్యల్లో వైద్యులు అది ఖచ్చితంగా సర్జికల్ ప్రాబ్లం అని చెప్పుకున్నట్లయితే దానికి సంబంధించి ఏం పరిహారం చెప్పట్లేదు. కానీ వారు భోజనం చేసిన వెంటనే వామిటింగ్ సెన్సేషన్ రావటం, ఇటువంటివి పరిస్థితి, దాని తర్వాత నొప్పి రావటం, పొట్టలో నొప్పి రావటం, ఇటువంటి లక్షణాలు కనుక ఉన్న సన్నివేశంలో డాక్టర్ గారు ఇది గాల్ బ్లాడర్ సంబంధించిన సమస్య, దీనికి మందులు వాడుదామని వారు సలహా ఇచ్చిన పరిస్థితుల్లో మందులు వాడుకుంటూ, అది వారి ఇష్ట ప్రకారం మందులు వాడుకుంటూ కొన్ని శాంతి విధానాలు, గురువుకు సంబంధించిన శాంతి విధానాలు ప్రస్తుతం జరుగుతున్న గురు పుష్యమి నక్షత్ర సంచార సమయంలో చేసుకున్నప్పుడు అనుకూల ఫలితాలు ఉంటాయి. మరి ఈ శాంతి విధానాలను ఆచరించుకోవడానికి ఇప్పుడు మంచి సరైన సమయం అని చెప్తున్నారు కదా గురువుకి సంబంధించి. ఎప్పటి వరకు గురువు పుష్యమి నక్షత్ర సంచారం చేస్తున్నాడు సార్? ఆగస్టు 18వ తారీఖు వరకు పుష్యమి నక్షత్ర సంచారం గురువు చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ సమయంలో బహుశా డయాబెటీస్ సంబంధించి, అంటే అన్కంట్రోల్డ్ డయాబెటీస్ లాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఆహార నియమాలు, జీవన శైలిలో మార్పులతో పాటుగా ఆహార నియమాలను పరిపూర్ణంగా పాటిస్తూ ఇటువంటి శాంతి విధానాలు, అంటే ఇప్పుడు చెప్పబోయే శాంతి విధానాలు ఆచరించుకున్నప్పుడు అవి అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి. ఏం చేసుకోవాలి? మొట్టమొదట వారు కుదిరిన సందర్భంలో ప్రాక్టికల్, వారికి రత్నశాస్త్రం ప్రకారం రత్నాల మీద నమ్మకం ఉన్నట్లయితే, నవరత్నాల మీద వారికి సంబంధించి ఉన్నప్పుడు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మిగతా వారి గ్రహ స్థితిగతులు ఎలా ఉంటాయో ముందు ఎపిసోడ్స్లో వివరించినట్లుగా ముత్యము కనకపుష్యరాగం కలిపి పెట్టుకోకుండా, ముత్యం ఒకవేళ ఉంటే ఫస్ట్ ఇది తీసేయండి, ఆ తర్వాత కనకపుష్యరాగాన్ని స్పెరికల్ గా ఒక గుండ్రంగా, అంటే మనకి రేగు పండు గింజ ఉంటుంది కదా, ఆ టైపులో ఉండే స్పెరికల్ గా ఉండేది అటువంటి కనకపుష్యరాగాన్ని ఒకటి తీసుకొని, అది మరలా లైట్ గా ఉండే కనకపుష్యరాగం, బహుశా నా వేలికి కనపడుతుంది చూసారు, ఈ కనకపుష్యరాగాన్ని వారు చూపుడు వేలికి ధరించటం. ముందు ఎపిసోడ్లో వివరించినట్లుగా దాని ఏదైనా ఒక రత్నధారణ చేయటానికి కొన్ని ప్రోటోకాల్ పద్ధతులు, సహజసిద్ధమైన పద్ధతులు ఉన్నాయి. అదేమిటంటే దేవాలయానికి వెళ్ళటం, అక్కడ ఆవు పాలతోటి అభిషేకం చేయించుకోవటం, లేదా శివునికి అభిషేకం చేస్తున్న క్రమంలో దాన్ని ఉంచటం, మరలా దాన్ని తయారీదారుకి ఇవ్వటం, మనకి ఉంగరం చేయించుకోవటం, దాని తర్వాత మరలా పూజ చేయటం, దానికి సంబంధించి అనుకూలంగా ఏదైనా శాంతి, దానికి సంబంధించిన మంత్రాన్ని ఏదైనా జపించటం, ఇది అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. ఇక్కడ ముందు వివరించిన దాంట్లో బరువు తగ్గటానికి అనే దానికి వటైక్షిణి మంత్రం అనేది చెప్పాను. డయాబెటీస్ లక్షణాలు అటువంటి లక్షణాలను తగ్గటానికి ఉపయోగపడేది కీర్తీశ్వరి అనే మంత్రం. కీర్తీశ్వరి అనే మంత్రం హార్మోనుల అసమతుల్యతను తగ్గించడానికి, చాలా ఎక్కువ హార్మోనులు అంటే అవసరానికి మోతాదుకు మించి హార్మోనులు ఉత్పత్తి అవుతున్న సన్నివేశంలో అది వారికి సహజంగా ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉంటాయి. లేదా అవసరానికంటే తక్కువగా, అంటే ఇప్పుడు ఇన్సులిన్ అనే హార్మోను తక్కువగా ఉత్పత్తి కావటం, ఇటువంటి వాటికి ఈ రత్నధారణతో పాటుగా మంత్రానికి సంబంధించి ఏదైనా చేసుకోవటం, ఇది కీర్తీశ్వరి. ఆ మంత్రాన్ని చెప్తాను. ఓం క్లీం కీర్తీశ్వరి ఏ స్వాహ. ఈ మంత్రాన్ని 108 సార్లు చదువుకుంటూ ఇది చేస్తూ మీరు మీకు తెలిసిన వైద్య విధానాలను పాటించండి. ఖచ్చితంగా ఈ సమయంలో, పుష్యమి నక్షత్ర సంచారం చేస్తున్న సమయంలో దీన్ని పాటించటం వలన మీకు మొదటి 6 నెలల్లోనే, ఇప్పటి నుంచి మొదలు పెడితే మొదటి 6 నెలల్లోనే మీకు డయాబెటీస్ లాంటి లక్షణాలు కంట్రోల్లో ఉండటం అనేది జరుగుతుంది. కేవలం మంత్రం ద్వారా, ఈ రత్నం ద్వారా జరుగుతుందని అపోహపడద్దు. జీవన శైలి మార్పు ఉండాలి, ఆహార నియమాల మార్పు ఉండాలి, క్రమశిక్షణాయుతంగా అంటే వ్యాయామం ఉండాలి.
వీటితో పాటుగా ఇవన్నీ చేయాలి. ఏ రోజున చేయాలి సార్? వారికి అనుకూలించే రోజు ఏదైనా పెట్టుకోవచ్చు. అది వారి సంబంధించి వారి నక్షత్రానికి సంబంధించి అంటే రెండవ జనరల్ గా ఉండే రోజు ఏది? ఇప్పుడు వాళ్ళకి తెలియచ్చు తెలియకపోవచ్చు కదా, జనరలైజ్. సహజంగా గురువారం రోజున మొదలు పెడతాం, మంచిది. Right. దగ్గరలో ఈ మధ్య కాలంలో ఏమైనా గురు పుష్యమి యోగం మరలా రిపీట్ అయితే గురు పుష్యం యోగం, గురు పుష్యమే నక్షత్ర సంచారంలో చూద్దాం ఏమైనా ఉందా, మీరే Repeat రాస్తే అయితే తెలుస్తుంది నాకు. గురు పుష్యమి యోగం కానీ రవి పుష్యమి యోగం కానీ ఆ. ఇటువంటి యోగాలు ఈ లోపల ఆగస్టు 18వ తారీఖు లోపల ఆ. వచ్చిన రోజు చేయటం. ఆ. సహజంగా ఏమిటంటే వాళ్ళకు అనుకూలంగా ఉన్న గురువారం రోజున ఇది మొదలు పెట్టండి, చక్కటి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. గురువు పుష్యమి నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి బంగారం మీద ఎటువంటి ఇంపాక్ట్ ని చూపిస్తాడు? సహజంగా గురువు పుష్యమి నక్షత్ర సంచారం చేస్తున్న సమయంలో విలువైన వస్తువుల ధరలు పెరుగుతాయి అనేది ఒక కాన్సెప్ట్. గత ఎపిసోడ్స్లో వివరించాము. ఇక్కడ విలువైన వస్తువులు అందుబాటులోకి రావటం కూడా గురువు పుష్యమి నక్షత్రంలో సంచారం చేస్తున్నప్పుడు ఉండే స్థితి. ఇదే సమయంలో మీనరాశిలో శనిగ్రహ సంచారం, ఇక్కడ ట్రైన్ ఆస్పెక్ట్ ఏర్పడుతూ ఉన్నది. ఈ కారణం చేత ప్రస్తుతం కొంత బంగారం ధరలు తగ్గే అవకాశాలు, కొంత అందుబాటులోకి వచ్చే పరిస్థితులు ఉంటాయి ప్రస్తుత సమయంలో. అంటే ఆగస్టు 18 లోపు కొంతవరకు తగ్గేది. మరలా ఆశ్లేష నక్షత్ర సంచారం మొదలుపెట్టిన దగ్గర నుండి మరలా బంగారానికి విలువ పెరిగే అవకాశాలు ఉంటాయి. అందుబాటులో ఉండదు. ఈ లోపు కొనుక్కోవాలి, ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి సజెస్ట్ చేస్తారా? ఇన్వెస్ట్మెంట్స్ కి సజెస్ట్ చేయను. గత ఎపిసోడ్స్ లో చెప్పాను, అక్టోబర్ వరకు దాని గురించి ఇన్వెస్ట్మెంట్స్ భారీ లెవెల్లో ఇన్వెస్ట్ భారీ లెవెల్లో ఇన్వెస్ట్ చేయొద్దు. అలా కాకుండా చిన్న చిన్న మొత్తంలో సమకూర్చుకోవటం, బంగారాన్ని ఒక ఆస్తిలాగా సమకూర్చుకోవటం, ఒక 2 గ్రాములు 5 గ్రాములు 10 గ్రాములు ఇంట్లో మన పిల్లల కొరకు ఉపయోగపడేలా మనం పెట్టుకోవటానికి ఇది చక్కని సమయం. రైట్. గురు బలం పెంచుకోవడానికి కూడా ఈ సమయం ఏమైనా ఉపయోగపడుతుందా మాకు? ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. గురుబలం ముందు ఎపిసోడ్స్ లో వివరించినట్లుగా గురువుకు సంబంధించి అస్తంగతుడైన సన్నివేశంలో తప్ప గురువుకు సంబంధించి ఇబ్బందికర సన్నివేశాలు ఏవి ఉండవు. ఇప్పుడు గురువుకు సంబంధించి బలం పెంచుకోవటానికి ఇటువంటి కీర్తీశ్వరి మంత్రాన్ని చదువుకోవటం అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. సార్ ఇంకొక క్వశ్చన్ సార్, ఈ సమయంలో పుట్టే పిల్లలకి గురువు అనుగ్రహం ఎలా ఉంటుంది అనుకోవచ్చు సార్? వారికి రోగ నిరోధక శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే శని నుంచి మంచి ట్రైన్ ఆస్పెక్ట్ ఉన్నది. గురువు పుష్యమి నక్షత్రం సంచారం చేస్తున్నాడు. ఈ సమయంలో వారికి రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. మంచి జాతకులుగా ఉంటారా? ఖచ్చితంగా. గురు శని గ్రహాల మధ్య మంచి ట్రైన్ ఆస్పెక్ట్ ఉంది కదా. ఓవరాల్ గా గురు బలం పెంచుకోవడానికి ఏదైనా మంత్రం చెప్తారా మా వాళ్ళకి ఉపయోగపడేలాగా? ప్రస్తుతానికి ఈ అదైతే మీరు షుగర్ కి చెప్పారు కదా, కీర్తీశ్వరి అన్ని విధాలుగాను ఉపయోగపడుతుంది. శరీరంలో ఉత్పన్నమయ్యే హార్మోన్ల అసమతుల్యతలకి తగ్గించడానికి అది ఉపయోగపడుతుంది. రెండవది డాక్యుమెంటేషన్ సంబంధించిన సమస్యల నుంచి బయటపడటానికి కూడా కీర్తీశ్వరి ఉపయోగపడుతుంది. గురు బలం పెరగడానికి కూడా ఉపయోగపడుతుంది. చక్కగా చేసుకోండి. చాలా చక్కగా వివరించారు సార్. ఉండేటటువంటి శక్తివంతమైనటువంటి రోజులను ఖచ్చితంగా చెప్పుకోవచ్చు, వినియోగించుకోండి. మళ్ళీ ఇది ఎప్పటికో 12 ఏళ్ల తర్వాత కహాని, సో యూటిలైజ్ చేసుకోండి. రైట్ సార్, చాలా చక్కగా వివరించారు సార్. కృతజ్ఞతలు. నమస్తే సార్. నమస్కారం.